గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు నీ చిత్తమే నెరవేరును, నీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా, శూన్యములో విశ్వం నిలిపిన దేవా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి 27వ గురి పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అల్లం టేక్లమ్మ, లూర్దు మేరీ, లూర్దు మర్రెడ్డి, ఇన్నమ్మ, ఇన్నారెడ్డి, శోభ, జోసఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ కీర్తిశేషులు తానం రాయపురెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు టేక్లమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ తానం అలెగ్జాండర్ రెడ్డి, సుశీల, కీర్తిశేషులు డాక్టర్ స్టనిస్లాస్ రెడ్డి, విజయరాణి, ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ షౌరీలమ్మ మరియు తదితర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాఘనత వహించిన శ్రీ 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 పూల అంతోని తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి చేరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 47వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ ఉడుముల బాల తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి చేరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ అలకపల్లి విల్సన్ రాజు 26వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అలకపల్లి సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సుద్దపల్లి జయకర్ బాబు, రాహుల్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబ సభ్యులకు ఆశీర్వాదములు దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు సుద్దపల్లి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మేత్రాసనం బండ్లగూడ విచారణ
పుట్టినరోజు జరుపుకుంటున్న ఇన్నారెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు అన్నమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కె రత్నరావు, లావణ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వంశీ జెస్సీలకు చదువులో దేవుని తోడు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసిన పాపములను, తప్పిదములను ప్రభుని సన్నిధిలో పశ్చాత్తాప మనస్సుతో ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మ బలమును చేకూర్చమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయునట్లు మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసం ఇదియే. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూర నూదినట్లుగా అరువుము, నా ప్రజలకు వారి పాపములు తెలియజేయుము, యాకోబు వంశజులకు వారి తప్పిదములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధకముగా వర్తించుచు ఆ జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లా అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దుండునేలా? ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూసుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరు ఈ రోజున ఉపవాసం ఉందురు. మీరు ఉపవాసం ఉండునప్పుడు రెల్లు కాడవలే వంగొదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వానికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాపరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును.
మీ గాయములు త్వరగా మానను. మీ పుణ్యము మీకు ముందుగా నడుచుచు నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలుకకుడు. ప్రతి ప్రభువాక్కు సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, వినయాన్వితమునైన హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, వినయాన్వితమైన హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఎందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములు గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, వినయాన్వితమునైన హృదయమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. నీవు బలుల వలన సంతృష్టి చెందదువు. నేను దహనబలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టుదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, ఓ దేవా పశ్చాత్తాపపూరితమును, వినయాన్వితమునైన హృదయమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. గాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 మరియు 15 వచనములు. ఆ కాలములో యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు,
పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు యోనా ప్రవక్తను పిలిచి నినెవే పట్టణానికి వెళ్ళి నినెవే పట్టణ ప్రజలు చేస్తున్నటువంటి దుష్కార్యములను వారికి చెప్పు అని దేవుడు యోనా ప్రవక్తను నినెవే పట్టణానికి పంపించారు. మొదట్లో యోనా ఆ పట్టణానికి వెళ్లకుండా తప్పించుకున్నప్పటికీ తర్వాత నినెవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణ ప్రజలు చేస్తున్నటువంటి పాపపు కార్యములను వారికి తెలియచెప్తారు. ఎప్పుడైతే నినెవే పట్టణ ప్రజలు ఆ యోనా యొక్క వాక్యమును విని, దేవుని యొక్క మాటను విని వారు ఉపవాసం ఉండి మారు మనస్సు పొంది వారి యొక్క దుష్కార్యములను విడనాడతాడు. ఈ విధంగా ఎప్పుడైతే యోనా ప్రవక్త దేవుని యొక్క వాక్యమును ఆ నినెవే పట్టణ ప్రజలకు బోధించినప్పుడు ఆ పట్టణ ప్రజలు ఆ వాక్యమును స్వీకరిస్తారు, ఉపవాసం ఉంటారు, హృదయ పరివర్తన చెందుతారు, వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటారు. ప్రభువు ఆ నినెవే పట్టణాన్ని, ఆ నినెవే పట్టణ ప్రజలను శిక్షిద్దామనుకున్నారు. కానీ ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి హృదయ పరివర్తన చెందుతారో అప్పుడు ప్రభు వారి యొక్క మనస్సును మార్చుకొని ఆ యొక్క పట్టణ ప్రజలను శిక్షించకుండా వారిని క్షమిస్తారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలము 40 రోజుల పరిశుద్ధమైనటువంటి సమయము. ఈ 40 రోజుల సమయము ప్రభు మనందరికీ కూడా దయచేశారు. ఈ 40 రోజుల పాటు మనము ముఖ్యముగా 3 కార్యములను చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటూ ఉంటాం, దాన ధర్మ క్రియలు చేస్తూ ఉంటాం. ఈ 3 కార్యములు కూడా దైవీక కార్యక్రమములు. ఈ 3 కార్యములు కూడా మన యొక్క అంతరంగమును మార్చేటువంటి కార్యములు, మన యొక్క హృదయాన్ని మార్చేటువంటి కార్యములు. నీవు ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండినప్పుడు, దాన ధర్మ క్రియలు చేసినప్పుడు ఇవన్నీ కూడా నీ హృదయాన్ని మార్చగలగాలి. మనము విభూది బుధవారం రోజున మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వాక్యాలను చదివాం. అక్కడ ప్రభువు ఏ విధముగా ప్రార్థించాలి, ఏ విధముగా ఉపవాసం ఉండాలి, ఏ విధముగా దాన ధర్మ క్రియలు చేయాలి అనేటువంటి విషయం గురించి బోధించారు. ఇతరుల కంటబడుటకై మనము ప్రార్థన చేయకూడదు, ఇతరుల చేత మెప్పించుకొనుటకై మనము దాన ధర్మ క్రియలు చేయకూడదు, ఇతరుల చేత పవిత్రులుగా పిలిపించుకొనుటకై మనం ఉపవాసము చేయకూడదు అని ప్రభువు చెప్పారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారు దైవీక కార్యక్రమములైనటువంటి ఈ ప్రార్థన, దాన ధర్మ క్రియలు, ఉపవాసము వారి యొక్క స్వలాభము కొరకు చేస్తూ ఉన్నారు. వారి యొక్క పేరు కొరకు, వారి యొక్క మెప్పు కొరకు, ఇతరుల యొక్క మనస్సులలో, వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క మాటలలో గొప్పగా పిలిపించుట కొరకు వారు ఈ కార్యక్రమములు చేస్తూ ఉన్నారు. అటువంటి వాటిని, అటువంటి రీతిని ప్రభు ఖండించారు. రహస్య కార్యములలా గుర్తించేటువంటి ప్రభు, మీరు ఉపవాసం చేసేటప్పుడు రహస్యంగా చేయండి, మీరు ప్రార్థించేటప్పుడు రహస్యముగా ప్రార్థించండి అనేటువంటి సత్యాలను బోధించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏ విధముగా ఉపవాసం ఉండాలి అనే విషయాన్ని ప్రభు చెప్పారు. ఈనాటి సువిశేష పట్టణంలో ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి? యోహాను శిష్యులు కొంతమంది వచ్చి అడిగారు, మేము పరిసయ్యులు తరచుగా ఉపవాసం ఉంటూ ఉన్నాం, మీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండట్లేదు అని అడిగినప్పుడు ప్రభు చెప్పారు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, పెండ్లి కుమారుడు లేనటువంటి సమయం వస్తుంది, అప్పుడు ఉపవాసం ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం ఉపవాసము?
ఈ 40 రోజుల పాటు అనేక రోజులు మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం. ఎందుకని ఉపవాసం ఉంటూ ఉన్నాం? ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల వలె ఇతరుల యొక్క కంటిలో కనబడుటకై లేదా ఇతరుల చేత గొప్ప అనిపించుకొనుటకై ఉపవాసం ఉంటూ ఉన్నామా? లేదా అంతరంగములో మన యొక్క ఆత్మలో ప్రభుని కొరకు తహతహలాడేటువంటి ఉపవాసముతో మనం ఉంటూ ఉన్నామా? ఈ ఉపవాసం అనేది మన యొక్క అంతరంగమును మార్చేటువంటి ఉపవాసముగా ఉండాలి. మన యొక్క హృదయాంతరంగములోనికి వెళ్ళి మన యొక్క హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆలోచనలను, కోరికలను చూసేటువంటి ఉపవాసంగా ఉండాలి. ప్రభుని కొరకు వెతికేటువంటి ఉపవాసంగా ఉండాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. తపస్కాలం అనేది ఒక గొప్ప సమయము. ఈ సమయం అనేది మన యొక్క హృదయాంతరంగములోనికి మనం వెళ్ళి మన యొక్క హృదయాంతరంగములను పరిశీలించేటువంటి సమయము ఈ తపస్కాల సమయం అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 రోజుల సమయము మనం ఉపవాసము చేసినప్పుడల్లా మన హృదయాంతరంగంలోనికి వెళ్ళి మన యొక్క హృదయాంతరంగములను మార్చుకుంటూ ప్రభుని కొరకు తహతహలాడేటువంటి ఉపవాసము మనం చేయగలగాలి. రెండవదిగా, ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువు ఎటువంటి ఉపవాసము చేయాలి, ఏ విధముగా చేయాలి అనేటువంటి ప్రశ్నకు మరి యొక్క సమాధానం చెప్తూ ఉన్నారు. కొంతమంది ఉపవాసం ఉంటున్నారు కానీ ఇతరులను పీడిస్తూ ఉన్నారు. కొంతమంది ఉపవాసం ఉంటూ ఉన్నారు కానీ వారి యొక్క దుష్కార్యములను వాళ్ళు వదిలిపెట్టడం లేదు. ప్రభు అటువంటి ఉపవాసమును ఇష్టపడటం లేదు. కానీ ప్రభు ఇష్టపడేటువంటి ఉపవాసము ఇతరులను ఆదుకునేటువంటి ఉపవాసము, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టేటువంటి ఉపవాసము. ఇటువంటి ఉపవాసాన్ని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 రోజుల పాటు మనం ఉపవాసము చేసినప్పుడల్లా మన యొక్క హృదయము ప్రభుని కొరకు, కష్టములలో ఉన్నటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి ఆదరణ చూపేటువంటి హృదయము మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి ఉపవాసాన్ని మనము చేస్తామో అప్పుడు ప్రభు తప్పకుండా మనం దీవిస్తారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో అటువంటి ఉపవాసము చేసేటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటి దీవెన మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అటువంటి ఉపవాసం వలన ఎన్ని దీవెనలు ప్రభు ఇస్తున్నారు చూడండి. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడికోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఉపవాసము మనము ఈ 40 రోజుల పాటు చేస్తూ, శారీరకముగా ఈ యొక్క ఉపవాసం చేస్తూ మన యొక్క మనస్సులను, మన యొక్క హృదయములను ప్రభుని కొరకు, కష్టంలో ఉన్నటువంటి వారి కొరకు మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సును మార్చుకుంటూ ప్రభుని ప్రార్థించుదాం. ప్రభువు తన యొక్క దీవెనలను, తన యొక్క కృపను మనపై ప్రకాశింపజేస్తారు. అటువంటి మంచి మనస్సును మనందరికీ కూడా దయచేయమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. నీ పూజ పీఠం, నీ సన్నిధానం అలరించర్పింతు దేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం ప్రియమారర్పింతును. నేను ప్రియమారర్పింతును.
పులకరించే చిన్ని హృదయం ఈ రంగు రూపంబు లేని పుష్పాన్ని ఎంచావు దేవా అనురాగ రాగాలు అందించినావు అభిషేక వరములు కురిపించినావు అనురాగ రాగాలు అందించినావు అభిషేక వరములు కురిపించినావు మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును వారి ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ బలిని మీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణము వెనుక ఉన్న మా ఆశయములు నీకు అంగీకారము అగునుగాక. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటియందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియమాతతోను, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుడునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం మన జాలికి ఆత్మభోజం, మన జాలికి ఆత్మభోజం. జీవాహారం పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. జీవాహారం మన జాలికి ఆత్మభోజం, మన జాలికి ఆత్మభోజం. వడివడిగా రండి విందులో పాల్గొనడి, ఆరగించండి ఆనందించండి. వడివడిగా రండి విందులో పాల్గొనడి, ఆరగించండి ఆనందించండి. ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. జీవాహారం మన జాలికి ఆత్మభోజం, మన జాలికి ఆత్మభోజం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచు జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యములందు పాల్గొనుట ద్వారా మా అపరాధములన్నీ క్షమింపబడి మా జీవితములు శుద్ధి నొందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరిను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
ప్రేమ నూరు తెరువలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమో ఈ జనుల కోసమో సిలువలో